వరద ముంపు ప్రాంతాలైనటువంటి ప్రత్యేకించి విజయవాడకు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అధికార యంత్రాంగం అయితే కూడా సహాయక చర్యలు చేపడుతుంది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అవసరమైనటువంటి ఆహార పొట్లాలను పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని వాటిని పంపించిన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం మనం ఏలూరులోని ఫుడ్ తయారీ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు 10,000 ఆహార పొట్లాలను అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేస్తుంది. ఈ పొట్లాలను ఈరోజు మధ్యాహ్నం కల్లా విజయవాడకు పంపించి అక్కడ ఎవరైతే ముంపు బాధితులు ఉన్నారో వారందరికీ కూడా అందే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా భీమవరంలో దాదాపు 50,000 ఆహార పొట్లాలను తయారు చేసి ఇప్పటికే ఆ విజయవాడకు తరలించడం జరిగింది. ఇదే సందర్భంలో తాడేపల్లిగూడెంలో మరో 40,000 ఆహార పొట్లాలను కూడా తయారు చేసి అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సరే, ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎంతమందికి సహాయక చర్యలు అందిస్తున్నారు, ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాల ప్రకారం గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా విజయవాడ లోతట్టు ప్రాంతాల నుంచి జలమయం అవడంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ పంపించమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మాకు లంచ్కి డిన్నర్కి 10,000 చొప్పున ఆహార పొట్లాలు తయారు చేయమని చెప్పి ఆదేశాల ప్రకారం లంచ్కి సంబంధించినటువంటి 10,000 ఆహార పొట్లాలు ఆల్రెడీ మూవ్ అయ్యి వెళ్ళిపోయినాయి. ఇక డిన్నరు రేపు కూడా ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం. ఆ విధంగా అక్కడ ప్రాంతంలో ఫుడ్తో పాటుగా ఒక 150 మంది నగరపాలక సంస్థ నుంచి పారిశుధ్య కార్మికులు కూడా పంపించమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో వాళ్ళని పంపించడానికి కూడా సమాయత్తమవుతూ ఉన్నాము. ఆ విధంగా అక్కడ నగరపాలక సంస్థ నుంచి సహాయక చర్యలు చేపట్టడానికి అందరూ కూడా మా స్టాఫ్ అంతా కూడా పనిచేస్తుంది. ఏలూరు సంబంధించి ఇప్పుడు తమ్మిలేరు రిజర్వాయర్ పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తుంది. ఈ పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి కూడా వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ విధంగా? తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి పర్యటించడం జరిగింది. ఒక 8 ప్రాంతాల్లో తమ్మిలేరు బండ వీక్గా ఉండటంతో అదేవిధంగా టౌన్లో తమ్మిలేరు నుంచి లోపలికి వాటర్ వచ్చే ప్రాంతాలను ఐడెంటిఫై చేసి శాండ్ బ్యాగ్స్ తోటి వాటన్నిటిని కూడా ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే టౌన్లోకి వాటర్ వచ్చే అవకాశం లేదు, ఇక ఎక్కువ కూడా ఫ్లో లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏలూరులో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఇన్కేస్ ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదన్నా ప్రాబ్లం అరైజ్ అయితే ఏ విధమైనటువంటి సహాయక చర్యలు తీసుకోవడానికైనా పనిచేయడానికైనా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందండి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అంటే ఆపదలో ఉన్నటువంటి విజయవాడ ప్రజలంతా కూడా దాదాపు లక్షలాది మంది ఇప్పుడు నిరాశ్రయాలుగా మారిన పరిస్థితి అయితే కూడా ఉంది. అటువంటి వారికి ముందస్తుగా వారికి ఆహారం అందించేందుకు అవసరమైన తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు అయితే కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం అయితే కూడా తీసుకొని ఆ విధంగా చర్యలు చేపట్టింది. ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ఆహార అంటే ఈరోజు తయారు పడుతూ అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారు ఎప్పటి వరకు కూడా ఆహార పొట్లాలు తయారు చేయమంటే అప్పటి వరకు కూడా అందించే విధంగా కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం అయితే కూడా సిద్ధంగా ఉంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు నుంచి.